వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. మేడంతో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామంది చిన్నపిల్లలు అండి, నేను చూశాను 3 ఇయర్స్ 4 ఇయర్స్ ప్రతి ఒక్కరు స్పెట్స్ పెట్టుకునే ఉన్నారు. సో పెద్దవాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం. సో ఎందుకు ఇలా అవుతా ఉంది, చిన్నలు పెద్దలు ఎందుకు స్పెట్స్ పెట్టుకోవాల్సింది వస్తుంది, ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చిన్నలు పెద్దలు స్పెట్స్ పెట్టుకోకుండా బయటికి రావట్లేదు అంటే వాళ్ళ కంటి చూపు, కంటి సమస్యలు. సో మన విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అసలు మనకు విజన్ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడున్న జనరేషన్ లేదండి, ఇంతకుముందు ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఈ సమస్య, లేదని చెప్పట్లేదు. కానీ ఈ మధ్య జనరేషన్లో అట్లీస్ట్ ఒక 100 మందిని తీసుకుంటే దాంట్లో 80 మంది కూడా సఫర్ అవ్వడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ అయితే మాత్రం చాలామందికి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం, ట్యాబ్స్ యూజ్ చేయడం వల్ల ఆ రేడియేషన్స్ ఎక్కువ పడి దానివల్ల కూడా చాలామంది, ఇప్పుడు ఒకసారి మనం ఏంటి దగ్గరికి వెళ్తే, సో పిల్లలే చాలామంది ఉన్నారు ఐ సమస్యతో. నేనేమంటున్నానంటే ఆకుకూరలు బాగా పెట్టండి పిల్లలకి. పిల్లలు ఆకుకూర తినరు, మనం ఎంత పెట్టినా తినరు, మనకు కూడా తెలుసు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడానికి మనం ఎక్కువ ఆస్కారిస్తాం. అంటే ఎక్కువసేపు మనం వాళ్ళు ఏదైనా పెడితే, ఏమన్నా అడిగింది పెట్టేస్తాం అనుకోండి, వాళ్ళు ఆనందపడతారేమో అని చెప్పి వాళ్ళకి నచ్చింది తెచ్చి పెట్టేస్తాం. దానివల్ల ఎన్నో సమస్యలు. ఎందుకంటే జంక్ ఫుడ్ ఆపండి. జంక్ ఫుడ్ వల్ల నాట్ ఓన్లీ ఐస్ ఒక్కటే కాదు, రకరకాల సమస్యలు. అందులో 90% సమస్య ఎక్కువ ఎదుర్కొంటున్నది జంక్ ఫుడ్ వల్ల అంటే కళ్ళే. ఎందుకంటే కళ్ళు చాలా సెన్సిటివ్ అండి, ఓపెన్ ప్లేసెస్ కదా, ఓపెన్ ఐస్ కదా. సో మనం ఏదన్నా 70% బికాస్ ఆఫ్ రేడియేషన్స్ వల్ల ఎలాగో మనకి కళ్ళు సమస్యలు వస్తున్నాయి. సో ఫుడ్ కూడా ప్రాపర్గా లేకపోతే రిమైనింగ్ 30%. కొంతమందికి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అని వస్తున్నారు. సో రకరకాల మా అమ్మాయికి లైఫ్లో ఇంకా రైట్ ఐ కనపడదంట మేడం, లెఫ్ట్ ఐ కంప్లీట్గా బ్లర్గా అనిపిస్తుంది మేడం అని చెప్పడానికి చాలామంది వస్తున్నారండి. నేనేమంటానంటే ద బెస్ట్ వే యోగాలో కూడా త్రాటక క్రియ అంటారు. సో బాగా తెలిసిన వాళ్ళకి యోగా గురించి, త్రాటక క్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించుకొని ఒక 2 అడుగుల దూరంలో ఒక టేబుల్ని, చిన్న టేబుల్ని పెట్టుకొని ఒక క్యాండిల్ని వెలిగించుకొని చూస్తూ ఉండడం. తీక్షణగా ఒక వస్తువుని, అంటే మనం ఒక క్యాండిల్ని వెలిగిస్తే ఫస్ట్ ఆ లైటింగ్ ఉంటుంది చూడండి, ఆ లైటింగ్ మనం డీప్గా అబ్జర్వ్ చేయడం అంతే. దానివల్ల చాలా చెప్తున్నాను కదా, నా దగ్గరికి వచ్చిన పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ రెగ్యులర్గా ఒక 7 డేస్ కానీ 8 డేస్ కానీ, మ్యాక్సిమం 8 డేస్ కంటే ఎక్కువ చేయించానండి. త్రాటక క్రియ నేను ఎప్పుడైతే చేయించడం స్టార్ట్ చేశానో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్, వాళ్ళ అంటే పిల్లలు ఏంటంటే కొంతమందికి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు, పేరెంట్స్ మాట వినకుండా మొండిగా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ శ్వాస మీద ధ్యాస, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, అవగాహన లేకుండా మొబైల్స్ పెట్టి చూచి అన్నం తినిపించడం కానీ, ఉన్న జనరేషన్ వాళ్ళకి జంక్ ఫుడ్స్ ఎక్కువ పెట్టడం వల్ల కానీ, ఆ మొబైల్స్ పెట్టడం వల్ల, ఆ అవగాహన లేకుండా తినడం వల్ల స్టమక్ సమస్యలు వస్తున్నాయి, కాన్స్టిపేషన్ సమస్యలు వస్తున్నాయి, హాఫ్ ఆఫ్ ద ఐ సమస్యలు వస్తున్నాయి. ఏమంటే త్రాటక క్రియ ఎప్పుడైతే రెగ్యులర్గా చేయడం, 10 నిమిషాలే, నైట్ పడుకునే ముందు 10 నిమిషాలు క్యాండిల్ని పెట్టి చూయించడమే, కొద్దిగా ఆక్యుప్రెషర్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ చేయించామనుకోండి, డెఫినెట్గా అండి వాళ్ళ బిహేవియర్ చేంజెస్, మనం చెప్పిన మాట వాళ్ళు తీక్షణగా వింటారు. దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకుంటారు. ఒకటి మనం చేసేది త్రాటక్రియ, ఐకి సమస్యలు అన్నీ పోవడానికి. దాంతోపాటు వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ కూడా చాలా వరకు మనం చూడొచ్చు. ఆ త్రాటక క్రియ 1 వీక్ రెగ్యులర్గా చేయించి, అండ్ దాంతోపాటు మనం ఆకుకూరలు మ్యాక్సిమం నేను ఏమంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల కానీ, కాల్షియం డెఫిషియన్సీ, జింక్ కానీ, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కానీ చాలామంది సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఐ సమస్య. నేను ఏమంటే క్యారెట్స్ పెట్టండి, క్యారెట్స్ని తెప్పించేసి ఉడకబెట్టేసి బాగా స్మాష్ చేసేసి ఒక గ్లాస్ నీళ్ళలో మనం గోరువెచ్చగా వేడుతున్నప్పుడు ఈ ఉడకబెట్టిన క్యారెట్ స్మాష్ని అందులో వేసేసి కొద్ది పెప్పర్, కొద్ది సాల్ట్, కొద్ది లెమన్ వేసి సూప్ లాగా చేసి ఇవ్వండి, పిల్లలకి చాలా మంచిది. లేదంటే క్యారెట్ని ఉడకబెట్టేసి వాళ్ళు చపాతీ పిండిలో కలిపి చపాతీ చేయండి, ఇడ్లీ బ్యాటర్లో కలిపి మనం ఇడ్లీ చేస్తాం, దోశ చేస్తాం పిల్లలకి, దాన్ని బాగా మనం తురిమేసి దాంట్లో వేసేసుకొని క్యారెట్ని ఇవ్వండి. క్యారెట్ని ఏదో రూపంలో వాళ్ళు ఇస్తే తినరు, కొద్ది తింటారు, కొద్ది ఎక్కడో మూల పడేస్తారు వాళ్ళు. ఇలాగ రూపంలో మనం ఇచ్చామనుకోండి, అట్లీస్ట్ కొద్దిగా పిస్తా పప్పు ఇవ్వండి, కొద్దిగా ఆల్మండ్స్ ఇవ్వండి. ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల ఐ సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయండి. మనం ఏం చేస్తాం, ఒక 5 ఆల్మండ్స్ని పొద్దున్న నానబెట్టండి స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలు, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక తోకు తీసేసి మిక్సీ పట్టేసి కొద్దిగా పటికి వల్ల వేసి ఇచ్చేసేయండి. ఎంత మంచిగా తాగుతారంటే పిల్లలు. ఆ ప్యాకెట్ మిల్క్స్ అవి ఇవి తెచ్చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసే బదులు మంచిగా ఫ్రెష్గా మన చేతులారా మనం ఆల్మండ్స్ మిల్క్ ఇంట్లో బయట నుంచి కూడా తీయకుండా మనమే ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా బాగుంటుందండి, వాళ్ళ హెల్త్ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్టమక్ బాగుందంటే వాళ్ళ బిహేవియర్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే జంక్ ఫుడ్ ఇస్తారో స్టమక్ అంతా మోషన్కి వెళ్ళదు, లోపలంతా పసరు ఫామ్ అయిపోవడం వల్ల
వాళ్ళు మనం చెప్పిన దానికి అగైనెస్ట్గా పనిచేయడం, అగైనెస్ట్గా వర్క్ చేయడం చాలామంది. ఎందుకంటే పిల్లల గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం. పెద్దవాళ్ళలో ఖచ్చితంగా మనం ఈ ఆల్మండ్ మిల్క్ కానీ, లేదంటే పాలకూర కానీ, క్యారెట్స్ కానీ, తోటకూర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మునగాకు అయితే అల్టిమేట్గా పనిచేస్తుంది. ఇలా ఆకుకూరలు మనం ఎక్కువ రెగ్యులర్గా తెచ్చుకొని దాన్ని ఉడకబెట్టి 2-3 నిమిషాలు దాన్ని సూప్ లాగా చేసుకొని ఒక బౌల్‌లో తినడం గానీ, లేదంటే ఆ చపాతీ పిండి మనం ఎలాగో వాటర్‌తో కలుపుతాం గదా! ఈ ఉడకబెట్టిన ఆకుకూరలు ఏసుకొని చపాతీ పిండి గ్రీన్ కలర్ చపాతీ, ఒకరోజు క్యారెట్ చపాతీ, ఒకరోజు బీట్రూట్ చపాతీ, ఒకరోజు యాపిల్‌ని ఉడకబెట్టి నీళ్ళేసుకొని చపాతీ, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్. అంటే మనం ఫ్రెష్‌గా ఇచ్చినప్పుడు వాళ్ళు తినలేదనుకోండి, మనం 100% ప్యూర్‌గా ఇవ్వలేకపోతున్నామంటే అట్‌లీస్ట్ ఈ రకంగాన ఇవ్వగలిగితే 70% అన్న వాళ్ళ బాడీలోకి న్యూట్రియంట్స్ ఎళ్తాయి కదా అంటారు. సో, ఇంకా ఏమంటంటే కీరా బాగా తినిపించండి. కీరని బాగా పీసెస్ కట్ చేసేసుకొని, ఆ మిడిల్‌లో రసం ఉంటది కదా! ఆ రసాన్ని బాగా తీసేసేయండి. కొంతమందికి కంట్లో మంటలు గానీ, కళ్ళ చుట్టూ కొద్దిగా డార్క్ చిన్న పిల్లల్లో కూడా డార్క్ సర్కిల్స్ ఎక్కువ స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ మనకి ఇలా ఫార్మ్ అవుతుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, కీరా ముక్కల లోపల ఉన్న గుజ్జునంతా తీసేసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ చేసిన దాన్ని ఐస్ క్యూబ్స్ చేసేసేయండి. ఆ ఐస్ క్యూబ్‌ని తీసేసుకొని మనం డైలీ ఫేస్ దగ్గర గాని, ఐస్ దగ్గర మంచి చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ఏసి, మంచి ఐస్ చుట్టూ మనం సర్కిల్ లాగా చేసుకోవడం గానీ, లేదు అనుకోండి ఇంకొక బెస్ట్ వే. అదే గుజ్జులో ఒక 2, 3 కాటన్ బాల్స్‌ని డిప్ చేసుకొని కళ్ళ పైన పెట్టండి. కళ్ళు ఎంత చల్లగా ఉంటాయి ఎక్స్‌టర్నల్‌గా, ఇంటర్నల్‌గా నర్వ్స్ అంత ఫ్రీగా ఉంటాయి. రక్త ప్రసరణ అంత బావుంటది. సో, స్పెషల్లీ నేను ఫుడ్ విషయంలో నేను చెప్పినవన్నీ తీసుకుంటే చాలా అండి. చాలా బెనిఫిట్ ఉంటది. కొద్దిగా జంక్ ఫుడ్స్‌కి దూరం పెట్టండి. తొందరగా పడుకోనివ్వండి. మొబైల్స్‌కి దూరంగా 100%. మీరు ఎంత కృషి చేయండి న్యూట్రిషన్ పరంగా, వాళ్ళు మొబైల్‌కి దూరంగా లేకపోతే మాత్రం సమస్య అనేది చాలా తీవ్రంగా అవుతది. సో, మీ పిల్లోడు హెల్తీగా ఉండాలి, ఫ్యూచర్ వాళ్ళది బ్రైట్‌గా ఉండాలి, పెద్దవాళ్ళలో గూడా మీ కళ్ళు బావుండాలి, మీకెలాంటి సమస్యలు రావద్దు, ఎంత వయసొచ్చినా గూడా బ్రైట్‌గా, మంచిగా, అందంగా ఉండాలి కళ్ళు అన్నప్పుడు మొబైల్‌కి దూరంగా ఉండండి. ఈ జనరేషన్‌లో చిన్న పిల్లలు, చాలా పెద్ద వయసు వాళ్ళు అడిక్ట్ అయినంత మిడిల్ వయసు వాళ్ళు గూడా అడిక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మిడిల్ వయసు వాళ్ళకి వర్క్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ వర్క్ అయిపోయాక మొబైల్ చూద్దాంలే అనుకుంటాం. పెద్దవాళ్ళలో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళలో మొబైల్ ఉంటే యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేయడం చిన్న పిల్లలు కూడా వర్క్ ఉండదు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బ్యాగ్ పడేయడం, మొబైల్ చూడడం. అందుకనే పెద్దవాళ్ళలో, చిన్న పిల్లల్లోనే ఈ మధ్య జనరేషన్‌లో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. కాబట్టి ఈ రకమైన ఫుడ్‌లు తీసుకోవడం, త్రాటక క్రియ మస్ట్ అండ్ షుడ్‌గా విత్ ఆక్యుప్రెషర్ పాయింట్స్‌తో చేయించుకుంటే చాలా బెనిఫిట్ అండి. చాలా బెనిఫిట్. నేను కళ్ళారా చూస్తుంటాను ఆప్టికల్ నర్వ్ డ్యామేజ్ అయిందని, సైట్ ఎక్కువ పెరిగిపోయింది. కొంతమంది బ్లర్డ్ ఐస్ ఉన్నాయి. పెద్దవాళ్ళు డయాబెటిక్ ఉండడం వల్ల ఐస్ చాలా బ్లర్ అయ్యాయి. ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా నేను ఫుడ్‌లో కొన్ని జాగ్రత్తలు చెప్పి దాంతో పాటు త్రాటక్రియ చేయిచ్చేస్తే చాలా బెనిఫిట్స్ వచ్చాయన్నమాట. మేడం మీరు చెప్పుకున్న తాటక్రియ ఇప్పుడు కొంతమందికి ఐ వచ్చేసి ఇట్లా సైడ్కి ఉంటుంది. సో దాన్ని ఏమంటారు, మెల్లకన్ను అంటారు కదా. అంటే ఇలా చేయడం వల్ల, తాటక్రియ చేయడం వల్ల ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్‌గా రెక్టిఫై అవుతదండి. మీరు మంచి క్వెషన్ యాక్చువల్లీ. చాలా మందికి నేను మెల్ల కన్ను ఉన్న వాళ్ళకి గానీ, ఒక ఒక కన్ను ఒక డిమ్‌గా ఉంటది. ఇంకో కన్ను బ్రైట్‌గా ఉంటది. అలాంటి వాళ్ళకి గానీ, చేసే తరీకా అంటే చేసే విధానం కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. చేసే విధానంలో కొద్దిగా మార్పు చేసి ప్రాపర్ గైడెన్స్‌లో చేస్తే మాత్రం డెఫినెట్‌గా మంచి రిజల్ట్స్ వస్తాయి దీనివల్ల. ఓకే మేడం. ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం తాటక్రియ అనే ఒక బెస్ట్ రెమెడీని చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ క్యారెట్‌ని సూప్ లాగా ఎలా రెడీ చేసుకొని మనం తీసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ పెద్దలు కూడా తీసుకోవడం వల్ల కన్‌సీవ్ ప్రాబ్లమ్స్ అయితే బయటపడొచ్చు. అంటే విజన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి.